స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒక లైన్ మాత్రమే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇగో తండ్రి, 3వ ఆరాధన బట్టి, యానో ప్రాంతాన్ని బట్టి, మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని బట్టి మీకు వందనాలు దేవా. చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి, నీ సిలువ రక్తంలో బావుగా కడిగి, నీ ఆత్మచేత అభిషేకించి చేరువచ్చినటువంటి నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇక్కడ ఉన్న వారితోనూ, లైవ్లో ఉన్నవారితో, నాతో, అందరితోనూ ప్రభువా నీవే మాట్లాడి ప్రతి ఒక్క దుష్ట కార్యములు, సాతాను కార్యములు లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుని అందరితోనూ నాయన నువ్వు ముచ్చటించి మాట్లాడి నీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ, లైవ్లో ఉన్న వారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. మంచిది. చాలా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని త్వరగా ప్రార్థనలకు వెళ్దాం. హల్లెలూయా. భక్తాగ్రేసుడైనటువంటి పౌలు సార్వత్రిక క్రీస్తు సంఘం అంతా కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని పౌలు పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి జీవితంలో చాలామంది అనుకుంటారు, నేను ఇది చేస్తే దేవునికి నచ్చుతాను, ఫలానా చేస్తే దేవునికి నచ్చుతాను అని అనుకుంటారు. కానీ క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది, హైట్ ఎక్కువైందా కూడా చెక్ చేస్తాను. అత్యంత ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునికి మనము ఇష్టలుగా ఉండుట. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా లేనటువంటి దైవ భక్తి అది భక్తి కాదు మాట. అంటే ఈ భక్తి సాధనలో, భక్తి జీవితంలో మనం సాధన చేయవలసింది దేనికి అంటే 9 కృపావారాలు ఉన్నాయి. ఈ కృపావారాలన్నీ పొందుకోవడం కొరకు, నేను ఫలానా వరం చేత ఉన్నానని సమాజం గుర్తించడం కొరకు కాదు. భక్తి సాధనలో దేని కొరకు సాధన అంటే భూమి మీద ఉన్నటువంటి మానవ స్వభావంతో ఉన్నటువంటి ఈ మనుషులు సృష్టికర్త అయినటువంటి దేవునికి ఇష్టంగా మారడము భక్తి సాధన. హల్లెలూయా. ఎందుకంటే మాట చెప్తున్నాను, ఒక పార్టీలో ఉన్నటువంటి మంచివారే మరొక పార్టీ వారికి నచ్చుతారా? నచ్చరు. ఎందుకని అంటే అక్కడ వాళ్ళు మంచివారో చెడ్డవారో కాదు ఇంపార్టెంట్, వాళ్ళు వేరే పార్టీ కాబట్టి. అంటే పార్టీ డిఫరెంట్ పార్టీని బట్టి అక్కడ ఎంత న్యాయవంతుడు ఉన్నా సరే యువతల వాళ్ళకి నచ్చడం ఏంది. అలాగే భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవదూతలకే నచ్చరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదూతలకి ఇష్టంగా ఉండరు. దేవదూతలకి ఇష్టంగా లేనందువలనే, దేవదూతలకి నచ్చలేనందువలనే యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి ఈ త్యాగం వాళ్ళకి అర్థం కాలందువలన ఈయనేంటి ఈ భూలోక సంఘ కన్యను ఎంత ప్రేమిస్తున్నాడు, వారి కొరకు ఈ త్యాగం చేస్తున్నాడు, వారు నరమాతులు కదా, వారు లోబడనల్లని మనుషులు కదా, వారి కొరకు ఈయనేంటి ఇక్కడ మనల్ని అందరినీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాడని ఆ దేవదూతలు ఇప్పటికీ కూడా యేసు ప్రభుని దేవుణ్ణి పరిశుద్ధుడని రేయింబవళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తున్నా కానీ వారు ఇంకా దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. అంటే భక్తి జీవితంలో దేవదూతలు చేస్తున్నటువంటి ఆరాధనని, మనుషులైనటువంటి మనం చేస్తున్నటువంటి ఆరాధనని దేవుడు చూస్తున్నప్పుడు వాళ్ళ ఆరాధనని దేవుడు సంతోషపడడు, మన ఆరాధన సంతోషపడతాడు. మీకు అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయనా? సపోజు మన ఇంట్లో 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల్లో అమ్మ అని నాన్న అని పిలిచినప్పుడు ఆ పిలుపుకని
అప్పుడే తొలి పలుకులు వస్తున్నటువంటి పిల్లలు అదే అమ్మ అని నాన్న అని పిలిస్తే ఎవరు పిలుపుకి ఎక్కువ ఆనందపడతాం చెప్పండి? చెప్పండి, ఎవరి పిలుపుకి? అంటే ఆ తొలి పలుకులు వాళ్ళు పిలుస్తూ ఉన్నప్పుడు మనల్ని అమ్మ అని నాన్న అని అంటుంటే ఎంత ఆనందం, ఎంత మురిసిపోతామో కదా. అంటే అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులు అదే పిలుపు రోజు పిలుస్తున్నారు, ఏక ఊరికే అమ్మ అమ్మ నాన్న నాన్న అని. అంటే వాళ్ళు ఏక పిలుస్తున్నారే చిరాకు పడతాం, వీళ్ళు అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆనందపడతాం. సేమ్ దేవుడు దేవదూతల పట్ల మన పట్ల అదే వైఖరి కలిగి ఉన్నాడు. అంటే మనం బలహీనులము, మనం మట్టివారము, లోబడనేలేని వాళ్ళము, అనేక బలహీనతతో ఉన్నవారమని ఎరిగి కూడా దేవుణ్ణంట ఈ భూమి మీద సర్వకాల సర్వ వస్తువుల్లోనూ ఆయన నాకు దేవుడు, నేను ఆయన చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తును, ఆయన కుమార్తెను, ఆయన కుమారుణ్ణు, ఆయనే నా ప్రభు, వేరే ఆధారం లేదు అని ఇటువంటి భావజాలంతో డిపెండింగ్ ఆన్ ద గాడ్, దేవుని మీద ఆధారపడటం అనేటువంటి ఈ అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తులు పలుకుతున్నటువంటి పలుకులు, చేస్తున్నటువంటి ప్రార్థనలు, నోటితో మాట్లాడుతున్న మాటలు కానీ ఆ వర్డ్ ఏదైతే ఉందో, ప్రార్థన కానీ పాట కానీ ఏదైనా, దేవుడు మురిసిపోతాడన్నమాట. నా ప్రజలు, నా పిల్లలు నన్ను గూర్చి వాళ్ళు ఎలా పలుకుతున్నారో చూడు, ఇతరులకి ఎలా తెలియపరుచున్నారో చూడండి అని దేవుడు ఎంతో మురిసిపోతూ ఉంటాడనమాట. హల్లెలూయా. కనుక మనకంటే అన్ని రంగాలలో, అన్ని విషయంలోనూ దేవదూతలు పర్ఫెక్ట్. పరిశుద్ధత కానీ, జ్ఞానం కానీ, ఏదైనా అప్పగించబడినటువంటి పని చేయడంలో కానీ దేవదూతలు చాలా పర్ఫెక్ట్. కానీ అంత పర్ఫెక్ట్ కలిగినటువంటి వ్యక్తులు దేవుడి దగ్గరే ఉన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడికి భూమి మీద ఉన్నటువంటి మట్టు మనుషులైన మనతో పనేముంది? అదే దేవ రహస్యం అంటేనే ఏంది అసలు దేవుణ్ణి కూర్చున్నటువంటి అంశము, ఆయన మనల్ని ప్రేమించడం అనేదే ఒక వింతైన సంగతి మాట. భూమి మీద అంతు చిక్కనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు దేవుడు ఏంటి మనల్ని ప్రేమించడం ఏముంది మనలో? భక్తుడు యేసన్న గారిది ఎవరిదో రాసిన పాట పాతకాలం, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదు అయినా నన్ను ఎవరిదా? యేసన్న గారిదా? ప్రభు వల్ల సమీపంలో మన పశ్చాత్తాపమైన ప్రార్థన గీతాన్ని పాడుకుంటా. ఏమీ లేదు మనలో, పరిశుద్ధత లేదు, ఏమీ లేదు, అయినా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు. అన్నీ ఉన్నటువంటి దేవదూతలనేమో మన స్థానం ఇవ్వట్లేదు దేవుడు. ఏమీ లేనటువంటి మనకు దేవుడు మనల్ని పట్టప్రాణిగా, కొడుకుగా, తండ్రిగా ఆ స్థానంలో దేవుడు మనల్ని పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యూట్యూబ్ లైవ్ నాకు ఇంకా రాలేదండి. రికార్డా ఇది? రికార్డా? ఓకే, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అన్నీ ఉన్నటువంటి వాళ్ళనేమో దేవుడు పక్కన పెట్టాడు. ఏమీ లేనటువంటి మనల్ని గనులు చేయడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తి జీవితంలో మనం సాధన చేయవలసింది దేనికంటే కృపావరాల కొరకు, లేకపోతే ఇంకోటి దానికి కొరకు కాదు, దేవునికి ఇష్టలుగా ఉండడం కొరకు సాధన చెయ్యాలి. ఇదే బైబిల్ అంతా చెప్పిన పాఠం అన్నమాట. హల్లెలూయా. కనుక మన జీవితంలోనంటే దేవునికి ఇష్టలుగా మనం లేకుండా ఏది చేసినా కానీ అది దేవుని దగ్గరకు చేరదు. అంటే ఈ లోకంలో అన్ని జనులు ఉన్నారు, లక్ష్యం లేని వారు, దేవుని ఎరిగిన వాళ్ళు అందరూ కలుషితంగా కలిసిపోయి తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఎంతో మంది బ్రతుకుతున్నారు. అలాగ దేవునికి ఇష్టలుగా లేనటువంటి మన భక్తి అంతా కూడా అదంతా నామకార్థం అయిపోతుందంట. అందుకనే కీర్తనాకారుడు ఈ భక్తి కోసం ఒక మాట చెప్తూ అన్నాడు. కీర్తనలోకి వచ్చినట్లయితే 16వ కీర్తన, దైవజనుడు భక్తుడు దావీదు గారు రచించిన కీర్తన, 2వ చరణం, నీవే ప్రభుడవు చాలండి. తర్వాత నెక్స్ట్, హల్లెలూయా. చాలండి. భూమి మీద ఎవరు శ్రేష్ఠులంట? భక్తులే శ్రేష్ఠులంట. కానీ వారు దేవునికి ఇష్టులంట, కేవలం ఇష్టులు మాట. అంటే భక్తి జీవితంలో ఉన్నటువంటి వారు దేవునికి శ్రేష్ఠులంట, వాళ్ళే దేవునికి ఇష్టులంట. అందుకని ఈ దేవభక్తి సాధనలో దేవునికి మనం ఇష్టులుగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఇప్పుడు సహోజ దాన్ని ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, కొత్తగా వివాహమైనప్పుడు ఆ స్త్రీ ఆ వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలో, ప్రేమించాలో, ఏవి అవసరమైనవి అందించాలో, ఎలా ఉంటే ఇష్టపడతారో
అనేవి ఆలోచన కలిగి ఉంటారు. అలా పురుషులైనా సరే వాళ్ళు అడగగానే ఏదైనా ఇవ్వడానికి, అది ఎంత కష్టమైనా సరే అది వాళ్ళకి అందించడానికి చాలా తాపత్రయపడతారు. అలా దేవునితోటి భక్తి సాధన అంట ఎన్ని సంవత్సరాలు అవుతున్నా రక్షణ పొంది తొలి ప్రేమ అనుభవంలోనే ఉండాలంట దేవునితోటి. ఎందుకంటే ఆ అనుభవం ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఆయన ప్రేమను క్రొత్తగా మనం అనిపిస్తున్నప్పుడు దేవుడు ఎలా ఉండమంటే మనం అలా ఉండడానికి మనం ఇష్టపడతాం వెంటనే. అందుకే పెళ్ళైనటువంటి ఆ దంపతులు కొత్తలో ఆమె ఈయనేమైనా ఆమెనేమి అడిగినా ఇమీడియట్గా ఆన్ ద స్పాట్లో ఏం చేస్తారంటే ఇవ్వడానికి ఇష్టపడతారు. అంటే ఒకరినొకరు సంతోషపెట్టడానికి ఇష్టపడతారు. అలా భక్తి జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టడానికి అలా నూతనటువంటి అనుభవం, అంటే చాలా ఏండ్లు అయిపోయింది దేవుని నమ్ముకొని అన్నటువంటి ఆ మైండ్ తోటి ఇంక దేవుడే మన భక్తి మనం అన్నట్లుగా ఇద్దరికి ఆ కంపేరింగ్ అనేది లేకుండా ఇంకెవరికి వాళ్ళే తిరిగా డివైడ్ అయిపోతున్న పరిస్థితి. అందుకని తొలి అనుభవం, అందుకే ఆ ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆ మొదటి ప్రేమను నీ వదిలితూ గనక నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. అంటే దేవునితో మనకి ఆ మొదటి ప్రేమ, గాడ్స్ లవ్ అనేటువంటి ఆ తొలి ప్రేమ అనుభవాన్ని దేవుడు మనం దర్శిస్తూ ఉన్నప్పుడు ఆ మొదటి ప్రేమ, ఆ తొలి ప్రేమ ఏ విధంగా మనల్ని తాకిందో, ఈయనంత గొప్ప దేవుడా, ఈ ప్రేమ నాకు దొరకకపోతే ఈ లోకంలో నేను ఏమైపోదును అనే అనుభవంలోనికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి అంతము వరకు ఆ ప్రేమ ఉన్నటువంటి అనుభూతిని, ఆనందాన్ని పొందుతూ వెళ్ళాలంట. హల్లెలూయా. అందుకని చెప్తున్నాను, ఓఫ్రీ గారు కానీ ఇంకొకరు కానీ భక్తులు ఆత్మాభిషేకముతో వాళ్ళ అనుభవాలతో క్రైస్తవ సమాజానికి నేర్పించినటువంటి సంగతులు క్రైస్తవులకి ఇంకా అర్థం కాలేదు. వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అని అనుకున్నారు. దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు 120 సంవత్సరాల వయసు బ్రతికారు. ఆయన 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వృద్ధుడును స్థానిక సంఘం వారి ఆయన్ని బయటకు గెంటేశారు. ఆయన్ని బైబిల్ మిషన్ స్థాపకుడు ఆయన, దేవునితో మాట్లాడుతున్నటువంటి అనుభవం కలిగినటువంటి భక్తుడు ఆయన. వృద్ధుడని చూడకుండా స్థానిక సంఘం ఉన్నటువంటి ఆ పెద్దలు వీళ్ళు ఎలా తోసేశారు ఆయన్ని. అంటే ఏదో వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు, పిచ్చి పట్టింది, ఏదో ముసలోడు ఏదో మాట్లాడుకుంటున్నారులే ఇలాగని చెప్పి దేవుడితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని దూరం చేశారు. అప్పుడు ఆయన అన్నాడట, ప్రభువా నన్ను గెంటేశారని చెప్పేసి బాధపడుతున్నాడంట. నన్ను ఈ వయసులో కూడా చూడకుండా నన్ను తోసేశారని భక్తుడు చాలా బాధపడుతున్నాడట. అప్పుడు ఒక ఆయన వచ్చి ఏమైంది అని అంటే, డైరెక్ట్గానండి దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఎద్దుల బండి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఎద్దుల బండి తోలేటండి ఆయన ఈ ముసలాయన ఎవరితో మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయాడంట. అంతలాగా ఆయన స్వరాన్ని ఈయన వింటూ, ఈయన మాటను దేవుడు వింటూ ఇద్దరు రెప్లలు ఇచ్చుకునేవారు అన్నమాట. అది పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళు పిచ్చోళ్ళగా. ఓఫ్రీ గారు అదే చెప్పారు, ఈ భూమి మీద మనం చేస్తున్నటువంటి భక్తి ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకి వీళ్ళు మనుషులేనా అసలానే పిచ్చెక్కాలంట అసలానే. ఎందుకంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ పెద్ద ఏమీ లేదు, డబ్బు లేదు, బలం లేదు, ఏమీ లేదు. అయినా వీళ్ళు దేవుడి పట్ల ఏంటి ఈ డెడికేషన్ ఏంటి వీళ్ళకి, అంటే అంకిత భావం ఎలా వచ్చింది వీళ్ళకి ఎవరు గాడ్, ఎవరు వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరు, అసలు ఏంటి వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కదా. అదే అన్నారు, ఈ యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఈయన యోసేపు మరియా కుమారుడు కదా, వడ్లవాని కుమారుడు కదా అని చెప్పారు. అదే యేసును శరీరధారిగా అనుసరించి నడిచినప్పుడు అపోస్తులైన వాళ్ళందరినీ వీరు యేసుతో పాటు ఉన్నవారు కదా అని గుర్తించారు. అలాగా మనల్ని ఈ తరంలోనూ అంటే డినామినేషన్ ఒకటి, చర్చ్ ఒకటి, మన పేరు ఒకటి, ఐడెంటిఫై కోసం మీరు ఏ సహవాసము, మీ పేరు ఏంటంటే మా పేరు ఇది, మేము పలానా చర్చ్ అని చెప్పడానికి. ఏ చర్చిలో ఉన్నా గొప్ప కాదు, ఇంకో చర్చిలో ఉన్నా తక్కువ కాదు. కనుక యేసుక్రీస్తు యొక్క మూలాలు క్రైస్తవం మర్చిపోకూడదు అన్నమాట. ఏ చర్చిలో ఉన్నా, ఏ మినిస్ట్రీ ఉన్నా యేసుక్రీస్తు యొక్క మూలాలను విడిచిపెడితే ఏ చర్చిలో ఉన్నా ఒకటే. ఇంకా దేవుడి దగ్గరకు రావడం కూడా ఉపయోగం ఏమీ లేదన్నమాట. కనుక ఆయన అలా బాధపడుతుంటే ఏమైంది అని ఒక ఆయన వచ్చి అడిగితే, చూడు నన్ను ఇలా గంటేశారు ఏ తప్పు లేకపోయినా అంటే, అప్పుడు అన్నాడంట, నిన్నే కాదు నన్ను కూడా గంటేశారా. నిన్న ప్రభు మాట్లాడాను తనతోటి, నిన్నెలా గంటేశారు. ఆయన మాట్లాడుతుంది ప్రభు అని నీకు అర్థమైనప్పుడు, అదేంటి ప్రభు నిన్నెలా గంటేశారంటే, అవును సంఘాలలోనూ నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ అవన్నీ కూడా నేను ఇష్టపడుతున్నాను అనుకున్నావా. నాకు ఇష్టం లేకుండా నా గాయాలు రేపి నన్ను పాడుతున్నారు, నన్ను బాధ పెట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు, నేను కోరుకోవట్లేదు. కాబట్టి నిన్నే కాదు బాధపడుకో, నన్ను కూడా
సంఘము నన్ను ఎప్పుడో తోసేసింది క్రైస్తవ సమాజమే అని యేసు ప్రభు వారు కూడా చెప్పారట భక్తుడితోటి. ఇలాగా భక్తులందరూ గాయాలు పొంది అయ్యో నన్నే అనుకున్నా, నేను ప్రభుని కూడా తోసేశారా అని ఆ వయసులోనూ కూడా వాళ్ళు కాటికి వెళ్ళిపోతున్నటువంటి ఆ వయసులో కూడా మళ్ళా దేవుని ఆత్మచేత తాకబడి కొన్ని తరాలలో యుగాలలోనూ మరుగైనటువంటి కొన్ని సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా వారు పొందుకుని ఆ సంగతులను కూడా వారు వృద్ధాప్యంలోనూ వారు మరణకాలంలోనూ కూడా దేవుని సంఘానికి వారు అందించగలిగారు. కానీ ఈనాడు దేవుడే ప్రత్యక్షపరిచినటువంటి వరాలు కానీ ఈవులు కానీ అన్నీ కూడా దుర్వినియోగ పాడైపోవడానికి యువత ప్రోత్సాహపరుస్తూ ఉన్నది దుష్టుని కార్యాలకు. అందుకే దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు అని కీర్తన, దావీదు కీర్తన మొదటి వచనమే చెప్పేసింది. అంటే దుష్టుని ఆలోచన ఏం చేస్తుందంటే నీ చేతిలో ఉన్నటువంటి విలువైనటువంటి దైవ కార్యాన్ని, దేవుని తత్వమును, దేవుని ప్రత్యక్షతను నువ్వు ఎలాగైనా సరే పోగొట్టుకోవాలి, మిస్యూజ్ చేసుకోవాలి అని చేస్తూనే వచ్చాడు మన సాతానుడు. కాబట్టి వాళ్ళకి అలాగ అర్థమైందో, ఎప్పుడైతే అర్థమైందో అందుకని దేవుని మనసును నేను ఎలాగా ఎరగాలి, దేవుని గాయాలు నేను ఎలా కట్టాలి, దేవుని నేను ఎలా సంతోషపెట్టాలని భక్తులందరూ వాళ్ళ జీవితంలో కామన్ వర్డ్ ఏంటి అంటే దేవుణ్ణి నేను ఎలా సంతోష పెట్టగలను. ఇది కామన్ మాట. మొత్తం ప్రతి భక్తుని జీవితంలోనూ కామన్ వర్డ్ ఇదే, నేను ఎలా సంతోష పెట్టగలను. బ్యాంక్ ఫోన్ అని అదని వచ్చి పలానా ఫోన్ అటెంప్ట్ చేస్తే ఏదో అర్జెంట్ కంగారులో ఉంటాం, మన ఫోన్ వస్తుంది, ఏమో ఎవరో చేశారేమో, మన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అక్కడి నుంచి ఏమనుకుంటే ఏదో లిఫ్ట్ చేస్తాం. మేము ఏ విధంగా మీకు సహాయం చేయగలం? అలాగే నీకు ఒక ఫోన్ వస్తుంది, అవును సహాయం చేయ, అర్జెంట్గా 5 లక్షలు అప్పు ఉంది, 5 లక్షలు అప్పు అంటే ఒకడు సోషల్ మీడియా లేదు. అలాగే మన జీవితంలోనూ మనకి గాయాలు, ఒంటి నిండా గాయాలు, ఇంటి నిండా బాధలే. కానీ గాయపరచబడుతున్న అనుభవంతో దేవుడు అది ప్రత్యక్షతే. ఎందుకంటే దేవుని గాయము మనకు అర్థమవుట ప్రత్యక్షత. ఇప్పుడు ఈనాటికి క్రైస్తవ సమాజానికి ప్రత్యక్షతను కూర్చున్నటువంటి ప్రత్యక్షత ఇంకా రాలేదు. ప్రత్యక్షత అంటే అనుకుంటున్నారు ఏంటంటే ఎవరికి తెలియనటువంటి సంగతి నాకు మాత్రమే తెలిసింది, అదే ప్రత్యక్షత అనుకుంటున్నారు. అది కాదు అసలైన ప్రత్యక్షత. అసలైన ప్రత్యక్షత ఏంటంటే దేవుడు ఈ భూమి మీద ప్రతి మానవు నుండి కోరుకుంటున్నది ఏంటో దాన్ని ఎరిగిన వాడే అసలైన ప్రత్యక్షత పొందడం మాట. హల్లెలూయా. అలాగా ఆయన గాయాలు కలిగినటువంటి అనుభవం కనబడింది యేసులో. మరి ఇప్పుడు ఆ గాయానికి ఏ డాక్టర్ని తీసుకొస్తాం? ఏ డాక్టర్ కూడా ఆయన గాయానికి సరిపడా మందు ఇవ్వలేడు. ఆ గాయానికి మందు ఏంటంటే నీ జీవితమే మందు. ఆ గాయాలు కూడా కొన్నిసార్లు మనం అనుభవిస్తుంటాం. చిన్న చిన్న పిల్లలు కూడా. ఓసారి నేను కాకినాడ ఒకరిని కలవడానికి వెళ్ళాను, యానంలో ఉపవాస ప్రార్థన అప్పుడు జరుగుతున్నప్పుడు. ఇంకా శుక్రవారం మనకు ప్రార్థన టైంకి వచ్చేద్దామని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కలిసి వచ్చేదానిసరికి కడుపు నొప్పి ఇంకా భయంకరంగా విపరీతంగా వస్తుందన్నమాట. ఎవరికి ఫోన్ చేయలేను, మాట్లాడలేను, ఇంకా యానం రాలేను తిరిగి. ఇంకా భయంకరంగా వచ్చేస్తుంది పెయిన్. జగన్నాథపురం దగ్గర సేమ్ టైంలో ఇంకా వామిటింగ్స్ అయిపోతున్నాయి, మోషన్ అయిపోయే ఎఫెక్ట్ ఉందన్నమాట. ఇంకేమీ చేయలేని పరిస్థితి. అర్జెంటుగా శిరీష వాళ్ళకి ఉమెన్స్ కాలేజ్ రూట్లోకి బండి తీసుకున్నాను. వాష్రూమ్కి వెళ్ళేసరికి టప్ టప్ ఇంకా కచ్చి పట్టు పెట్టుకుని అన్నాను. టప్ టప్ వామిటింగ్స్ అయిపోయినాయి. వెంటనే ఇంకా మోషన్కి వెళ్ళి చేస్తే ఇంకా కడుపు నొప్పితో భయంకరంగా దొల్లుతున్నాను మంచమే పడి. చాలేమో చిన్నపిల్లవాడు, చాలే మంచం ఎక్కేసి నా షర్ట్ పైకి తీసి పబ్బు నూనె తెచ్చి ప్రార్థన రాసేసి ప్రార్థన చేస్తున్నాను. నాకు ఆ బాధలో చిన్నపిల్లడు ప్రార్థన. అప్పుడు శిరీష అక్కడి నుంచి గమనిస్తే ఏమైంది ఏంటంటే బావకి ఫోన్ చేసినప్పుడు ఎటుమ రొయ్యల కంపెనీలో వర్క్ చేస్తుంది అనమాట. ఆ రాక తను రాగానే ఇమీడియట్లీగా రవిశంకర్ గారి దగ్గర తీసుకెళ్తే ఒక ఇంజక్షన్ ఇచ్చేది. అంటే నేను చెప్తున్నాను ఏంటంటే ఇంత భయంకరంగా బాధపడుతున్నా ఏమైందని అడిగే వయసు లేదు, వాళ్ళకి మనం చెప్పలేము. కానీ ఆ టైంలో వాళ్ళు చేస్తున్న చిన్నపాటి చాలాసార్లు చాలేం అలా చేశాడు, నాకు బోల్డ్ సార్లు చేశాడు. అలాగా సుస్మిత కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బోల్డ్ సార్లు అలా చేశారు. నాకు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏమైందని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను అడగడం, ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళు అలా చేయడం. అలాగంటే అంటే నిజానికి నాకున్న బాధలు తొలగించేయగలరా? అంత జ్ఞానం కానీ అంత పరిపక్వత ఉందా? లేదు. కానీ ఆ సమయంలో చిన్నపిల్లలే అయినప్పటికీ వాళ్ళు చూపినటువంటి చొరవ, వాళ్ళు ఎలాగ మన దగ్గరకు వచ్చి నిలబడ్డారు ఆ పరిస్థితుల్లో, అలాగే మనం చిన్నపిల్లలమే. దేవునికి అంత జ్ఞానం కాదు, అంత బలవంతులని కాదు. కానీ ఈ భూమి మీదకి దేవుడు రక్షకుడు వచ్చినందుకు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఆయనను అవమానపరిచారు, గాయాలు చేశారు, దూషించారు, అపహరించారు, ఇన్ని రకాలు చేశారు. అంటే అన్ని రకాలుగా ఆయనకి గాయాలు అయిపోయి ఉన్నాయి. ఇన్ని రకాల గాయాలైన వ్యక్తికి ఏ డాక్టర్ని తీసుకొచ్చి బాగు చేస్తా అంటే ఏ డాక్టర్ సరితగడో, నువ్వే అసలైనటువంటి డాక్టర్ ఆయనకి.
అంటే ఇండివిజువల్గా నేను యేసుకి డాక్టర్ని అవ్వాలి, నీ లైఫ్లో నువ్వు ఇండివిజువల్గా యేసు డాక్టర్ అవ్వాలి. ఎలాగవ్వాలంటే ఈ సమాజంలోనికి వచ్చినందుకు ఆయన కలిగిన గాయాలకి నువ్వు కొంత ఉపశమనం కలగడానికి నువ్వు ముందు అవ్వాలి. ఆయనకు నెమ్మది కలగడానికి నువ్వు ఆదరణ కలిగించేటువంటి వ్యక్తి. అలాగా నీలో నుండి యేసు ఇన్ని కోరుకుంటూ ఉన్నాడు. భక్తి జీవితం అంటే ఇవ్వడం. క్రిస్మస్ కోసం చెప్పినట్లుగాని భక్తులు ఆయన మనకి ఇవ్వడం మాత్రమే కాదు, దేవుడు మెచ్చినది, దేవుడు కోరుకున్నది తిరిగి మనం ఆయనకి ఇవ్వాలన్నమాట. నేను చెప్తాను, కొన్నిసార్లు ఈ క్రైస్తవ జీవితాన్ని కలిగినందుకు భరించలేనటువంటి బాధ, నొప్పి అనిపిస్తుంది. అంటే నామకార్థ క్రైస్తవంగా ఉంటే మన జోలికి ఎవరూ రారు, మనల్ని ఎవరు తిట్టరు, బాధ పెట్టరు. అంటే నామకార్థంగా నేను బ్రతకలేను, నా వల్ల కాదు, నేను యథార్థంగా బ్రతకాలనుకున్నందుకు ఇన్ని బాధలు పడాలా, ఇంత కష్టపడాలా అని ఆలోచన కలుగుతుంది అన్నమాట. టాలీ చేసుకున్నప్పుడు కలుగుతుంది. సేమ్ టైంలో అనిపిస్తుంది, నిజమే కలిగాయి, కానీ క్రైస్తవుడిగా ఉన్నందుకు నిజంగా ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడే. నిజమే, ఆ రోజు అమ్మకు అంటున్నప్పుడు కూడా ఆ ప్రసవ వేదన అమ్మ పడకపోయి నాకెందుకు నొప్పులు అనుకుంటే మనం బయటకు వచ్చేవాళ్ళం కాదు. సో మనము కూడా కొంతకాలము ఈ నీతి నిమిత్తం విమర్శించబడి ఓర్చుకుంటే యుగయుగాలు మన ప్రాణప్రియుడైన దేవునితో ఆనందకరమైన ప్రాంతంలో, ఆ లోకంలో ఎంత పరవశమైపోతామో కదా అని మరొక ఆలోచన దేవుడు కలగజేస్తాడు. భక్తులు ఈ నిరీక్షణతోనే బ్రతికేశారు. కాబట్టి మూలవాక్యంలో 2 ప్రాధాన్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను త్వరగా ముగిస్తాను. ఒకటి విశ్వాసం అని చెప్పాడు. అసలు విశ్వాసం అనేటువంటి అంశము టోటల్గా డిఫరెంట్ వర్డ్. అది ఫెయిత్ అనేది టోటల్ వేరు, ఎందుకంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఫెయిత్ అనేది ఉంది. ఆ తర్వాత వెంటనే ఇష్టులని మాట్లాడారు. ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. అయితే ఇష్టులుగా ఉండాలంటే ఏముందని చెప్పిందంటే విశ్వాసం ఉంది. యాక్చువల్లీ విశ్వాసం కోసం మాట్లాడుకోవాలంటే ఎల్కేజీ పిల్లలకి ABCD అని ఎలాగైతే నేర్పిస్తామో, అసలు విశ్వాసం అనేటువంటి ఈ సబ్జెక్టు కోసం క్రైస్తవులకి మాట్లాడాలంటే ఎల్కేజీ పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి చెప్పినట్లు మాట. అంతా అంటే టోటల్లీ క్రిస్టియానిటీ అనేటువంటి దానికి ఈ ఫెయిత్ మీద ఆధారపడాలి, విశ్వాసం మీద ఆధారపడాలి. ఇంకా అందులో వేరే ఆప్షన్ ఏమీ లేదు. అయితే ఆ చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు మనము కొంత విశ్వాసాన్ని కలిగినట్లుగా అదే విశ్వాసంతో దేవుడికి నచ్చుతామని అనుకుంటున్నారు అందరూ. కాదు, విశ్వాసం అనేది ఎల్కేజీ పిల్లలకి చెప్పేటువంటి అంశమే, కానీ విశ్వాసం అనేది ఒక మహాపర్వతం మాట. అది ఒక తరగనటువంటి ఒక పెద్ద గని విశ్వాసం అనేది. అంటే చిన్న ప్రాయంలో రక్షణ పొందినటువంటి దినాలలో నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడికి నువ్వు అంత నచ్చావు. ఏంటి అంటే పిల్లలు ఆ పలుకులు పలుకుతున్నప్పుడు మురిసిపోతావు, ఆనందపడతావు. వారు ఎదుగుతున్న కొద్దికి వాళ్ళకి దెబ్బలు పడుతూ ఉంటాయి. అలాగా మన విశ్వాస శైలిలో మనం ఎదుగుతున్నప్పటికీ ఇంకా విశ్వాసము ఇంకా వృద్ధి పొందాలండి, విశ్వాసం బలము పొందాలి ఇంకని. అందుకని ఈ హెబ్రీ పత్రికలో ఆ 11వ అధ్యాయము టోటల్గా ఎన్ని డిఫరెంట్ సంగతులు మనకు తెలియపరుస్తుంది అంటే, ముగిస్తాను కొన్ని విషయాలు మాత్రమే చూపించి. 33వ వచనం 11:33 హెబ్రీ. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యులు సేనలను పారదోలిరి, స్త్రీలు ముతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానమును విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగంలోను తిరుగులాడుచు సంచరించిటి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. హల్లెలూయా. అంటే టోటల్గా పౌలు భక్తుడు మనకంటే ముందుగా పాత నిబంధన కాలంలో చనిపోయినటువంటి భక్తులు వాళ్ళు ఎలాంటి విశ్వాసంతో ఉన్నాడో చెప్పాడు. అయినప్పటికీనంట వీళ్ళందరూ కూడా ఈ కొత్త నిబంధన సంఘం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కారట. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఆదాము మొదలుకుని చివరి గ్రంథం, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ప్రవక్త వరకు వీళ్ళందరూ చనిపోయి
వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అప్పుడు వరకు వాళ్ళు ఆ పరదేశంలో విశ్రాంతిలో దేవుడిని స్తుతిస్తూ ఉంటారు ఇప్పుడు దాకా. కానీ మనం వెళ్ళిన తర్వాత అసలైనటువంటి పని వాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా మన కోసం వెయిటింగ్ మాట. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇప్పుడు చదివినటువంటి మాటలు అంటే తమ విశ్వాసము ద్వారా, అంటే ఒక్కొక్కరిలో ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదంటే, అంటే ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసము దేవుడు లేనటువంటి, అంటే క్రీస్తు లేనటువంటి మనుషులుగా మనం బ్రతికాము. అప్పుడు దేవుడు మనకి మారు మనసు కలగజేసి ఒక విశ్వాసాన్ని పెట్టినప్పుడు, ఓహో ఈయనే నాకు కావలసినటువంటి రక్షకుడు అనే మనసు మనకు అర్థమయ్యి రక్షింపబడ్డాం. అంటే రక్షింపబడ్డానికి కావలసినటువంటి విశ్వాసము సరిపోయింది. ఆ రక్షణ పొందడానికి ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసం ఇప్పుడు మనకి సరిపోదు. అర్థమవుతుందా? ఆ విశ్వాసం సరిపోదు. రంజిత్ పాల్కి అన్నప్రాసన చేసినప్పుడు ఒక స్పూన్లో చిన్న భాగాన్ని తీసి ఇలా ముట్టించాం. ఇప్పుడు వాడికి ఒక స్పూన్లో చిన్న భాగాన్ని ఇలా తీయడం కాదు, గరిడితో పెద్ద భాగాన్ని తీసి అందించకపోతే కేకలేస్తున్నాడు. అంటే వాడి యొక్క ఆహార నియమావళి, వాడి ఆకృతి, వాడి ఎదుగుదల అనేటువంటిది పరిమాణం పెరిగింది. మనం రక్షణ పొందడానికి కొంత విశ్వాసం సరిపోయింది. కానీ అదే విశ్వాసంతో ప్రతి క్రైస్తుడు జీవితకాలం అంతా బ్రతకడానికి సరిపోతుందా? సరిపోదు. అందుకని కొంతమంది విశ్వాసములో బలహీనులైపోయారు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు వాళ్ళు. అందుకని విశ్వాసం ఎంత వృద్ధి పొందాలో అపోస్తులు అంటారు ఒక చోట, మా విశ్వాసంలో మేము వృద్ధి పొందామని చెప్తారన్నమాట. లోకాసువార్తలో ఒక చోట 17వ అధ్యాయంలో అనుకుంటా అంటారు. అయితే రాజ్యాలను జయించడానికి కావలసిన విశ్వాసం పొందుకోవాలంట. అంటే ఆ విశ్వాసం ఈ రాజ్యాన్ని జయించడానికి, ఇప్పుడు మీకు అది ఇంకా బైబుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యెరికో అనేటువంటి పట్టణాన్ని జయించాలనుకున్నారు ఎవరు? యెహోషువ. జయించాలనుకున్నప్పుడు ఈ యెహోషువ సైన్యము ఆ యెరికో పట్టణస్థులను ఎదుర్కోవడానికి వీళ్ళకి సరిపోదు, సామర్థ్యం కానీ ఏ విషయంలో సరిపోదు. అయితే వాళ్ళు జయించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే విశ్వాసము. అంటే నా శక్తితో, నా బలంతో అనుకున్నటువంటి దండుతో నేను ఆ పట్టణాన్ని జయించలేను, కానీ నేను నమ్ముతున్నటువంటి దేవుని అందరి నమ్మకం ఉంచితే ఆ విశ్వాసమే నేను జయించగలిగిన దానిగా చేయగలదని యెహోషువ నమ్మాడు. ఆ విధంగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా 6 మార్లు బోర్లు ఊదుచు రౌండ్గా తిరిగారు. 7వ మారు గొప్ప ధ్వనితో కేకలు వేశారు. ఆ తర్వాత యెరికో గోడలో కూలిపోయిన యుద్ధం జరిగింది. యెరికో పట్టణాన్ని వీళ్ళకి అప్పగించారు. అంటే ఒక ప్రదేశం నుండి ఒక ప్రాంతానికి చేరడానికి కావలసినటువంటి విశ్వాసము యుద్ధం చేయడానికి సరిపోదు. ఒక సమస్యను ఫేస్ చేయడానికి నువ్వు కొంత విశ్వాసాన్ని పొందుకున్నావు, అదే విశ్వాసం ఇంకో సమస్యను ఫేస్ చేయడానికి సరిపోదు. అంటే తీవ్రతను బట్టి ఇక్కడ అన్నాడన్నమాట, రాజ్యములను జయించారంటే విశ్వాసం ద్వారా, తర్వాత అగ్ని బలాన్ని. ఇప్పుడు రాజ్యాన్ని జయించడానికి అగ్ని బలానికి ఒకటే విశ్వాసమా? కాదు. 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 400 మీటర్స్ ఉంటుంది, 500 మీటర్స్ ఉంటుంది ఏంటి. అంటే 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ అంటే 1000 కిలోమీటర్కి 1000 మీటర్స్ వస్తాయి మాట. 1 కిలోమీటర్లు 1000 మీటర్లు అంటే 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ అన్నమాట. సో ఏ దానికే విశ్వాసము అగ్ని బలాన్ని చల్లార్చడానికి, అక్కడ అగ్ని బలమును జయించేంత విశ్వాసాన్ని షద్రక్ మేషక్ అబేద్నెగోలు అక్కడ బబులోను సామ్రాజ్యంలో పొందుకున్నారు. అదే షద్రక్ మేషక్ అబేద్నెగోల విశ్వాసం ప్రారంభంలో ఏంటంటే ఈ విగ్రహార్పితమైనటువంటి భోజనం వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు తమ విశ్వాసం చేత ఇది తినకుండా జయించగలిగారు. ఇప్పుడు అదే విశ్వాసం ఈ అగ్ని బలం దగ్గరికి వచ్చేసరికి సరిపోతుందంటే సరిపోదు. అంటే ఆ విశ్వాసం వారిలో ఇంకా వృద్ధి పొంది అగ్ని బలాన్ని కూడా చల్లార్చగలిగినటువంటి అభిషేకంతో కూడినటువంటి సామర్థ్యం అంతా వచ్చింది. అంటే టోటల్గా విశ్వాసం అంటే ఏంటి చెప్పినా, నేను విశ్వాసంలోనూ నీ శక్తికి మించినటువంటి ఎంతో దైవ శక్తి ఉంటది. విశ్వాసంలోనూ నీ తలకు మించినటువంటి ఎంతో గొప్ప దైవిక జ్ఞానం ఉంటది. అంటే ఒక్క విశ్వాసం అనేటువంటి పదంలోనూ శక్తి ఉంటది, బలం ఉంటది, జ్ఞానం ఉంటది, ధైర్యం ఉంటది, నిరీక్షణ, మొత్తం ఇవన్నీ కూడా విశ్వాసం అనేది ఉంటది. అందుకని పౌలు ఏమని ఉటంకించాడంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అన్నాడు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అందుకు ముగించాడు మాట. చాలా బైబిల్లోనూ నాకు చదువుతుంటే నా తలకి పగిలిపోతుంది మాట. ఈ మొక్కకి ఎలా మ్యాచ్ అయింది, ఎలా సంబంధం వచ్చింది, తలపోటు వచ్చేస్తుంది, ఇక్కడ కొట్టేసుకుంటుంది బాగా.
ఎందుకంటే ఆలోచిస్తాను, పైగా చదవడానికి ఇష్టపడి ఉండదు. అక్కడికి వెళ్ళేసరికి దానికి దీనికి ఎలా సింక్ అయింది, ఎలా మ్యాచ్ అయింది, అక్కడికి ముందుకు వెళ్ళాలనిపించదు, అది వదలాలనిపించదు, దాని మీద బ్రెయిన్ అంతా తిరుగుతుంది. నిజం చెప్తున్నాను, తల పగిలిపోతుంది మాట బైబుల్ సంగతులను గురించి ఆలోచించినప్పుడు. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అన్నాడంటే, అంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఏం ఉండాలంటే విశ్వాసం ఉండాలంట. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. నేను భక్తుడను కాగలను, ఇది సబ్జెక్ట్. ఇప్పుడు ఎస్, నేను భక్తుడిని కాగలను, నేను సంపూర్ణను కాగలను, నేను నిత్య జీవాన్ని పొందగలను, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చగలను. ఈ విధమైనటువంటిది ఏమంటారంటే ఇది విశ్వాసం అన్నమాట. అంటే ఇంకా జరగలేదు అది, అవునా, ఇంకా జరగలేదు, కానీ నువ్వేమనుకున్నావు, అప్పుడే డిక్లేర్ చేసేస్తాను, అనౌన్స్ చేసేసుకున్నా జరిగిపోయినట్లుగా నేను చేయగలనేది. అంటే నీ శక్తితోట, నీ బలంతోట కాదు, దేవుడు నాకున్నాడు, ఖచ్చితంగా నమ్మితే ఇది నేను చూడగలుగుతాను. మార్తా, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తా అన్నాడు. ఆమె అంది, మార్తా లాజరు చనిపోయిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో, అవును ప్రభువా, తర్వాత పునరుద్ధానం చెందుతాడు కదా, అప్పుడు చూస్తానన్నాడు. దానికోసం చెప్పలేదు యేసు ప్రభు. అంటే మార్తా అక్కడ ఈ విశ్వాసం ఉంచింది. అంటే అదే తమ్ముడు అదే శరీరంతో బ్రతుకుతాడని ఆ విశ్వాసం ఉంచలేదు. మరణించిన వ్యక్తి పునరుద్ధారణగా మళ్ళీ అక్కడ చూస్తాను, అది అవును కదా తండ్రి అని దానికి చెప్పింది మాట. అంటే తన విశ్వాసం ఏంటంటే, ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులను ఒక రోజు చూస్తానని నా విశ్వాసం ఉంది. కానీ మార్తకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎక్కడే చూస్తావు అదే తమ్ముడిని ఎదుట సజీవుడిగా ఉంటాడని చెప్పాడు. అక్కడ ఆమెకు విశ్వాసం లేదు. అందుకే నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం అని. ఎందుకంటే మన విశ్వాసం ద్వారా నేను ఈ పాపం నుండి విడుదల పొందుతాను, ఈ బంధకు నుండి పెడతాను, నేను ప్రార్థన బలిపీఠం కట్టబడతాను, నేను దేవుని కొరకు వాడబడతాను, దేవుడి పని చేయగలుగుతాను అని ఈ కాన్ఫిడెన్స్ అది ఏమని చెప్తుంది అంటే విశ్వాసము విశ్వాసం విశ్వాసం చెప్తుంది. అందుకే చిన్నపిల్లల సండే స్కూల్ పాట ఉంటుంది, నా విశ్వాస నామలో యేసు ఉన్నాడని, ఒక అద్భుతమైనటువంటి పాట. ఈ క్రిస్మస్ కూడా పాటలో పిల్లలు యాక్షన్ సాంగ్కి నేర్పిస్తారు కదా. అంటే నీవు విశ్వాసం ఉంటేనే నీలో ప్రతి సంగతి, మనకు ఎదురవుతున్నటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆ స్ట్రెస్, ప్రతి దాంట్లోనూ కూడా నీ విశ్వాసాన్ని బట్టి క్రీస్తు అందులోకి వస్తుంటాడు అన్నమాట. కొత్తగా నూతనంగా వస్తుంటాడు దేవుడు. దేవుడు ఒక్కడే రాడు, పరిశుద్ధాత్ముడు కూడా వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు. తత్వమైన త్రియేక దేవుడు నీకున్న విశ్వాసాన్ని బట్టి నూతనంగా నీలోనికి వస్తాడు. అలా వచ్చినప్పుడు నీకు అసాధ్యమైన శక్తి సామర్థ్యం బలం వచ్చి నువ్వు జయించలేని కార్యాలను, జయించలేనటువంటి వాటిని జయించడానికి దేవుడు నాడు. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇదే మూలవాక్యంతో బోల్డ్ సార్లు చెప్పాను మీ అందరికీ మూలవాక్యాలు చాలా సార్లు, కానీ ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఎక్కడ చెప్పలే. కానీ కింద చదివించని అది చెప్పాను, నాకు గుర్తే ఏం చెప్పాను అన్నది. ఈ రంపాలో ఈ రాజ్యాలు అనే సంగతి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇంతవరకు చెప్పినటువంటి ఈ మ్యాటర్ అనేది ఏదైతే ఉందో అది చెప్పలేదు ఎక్కడ కూడా. హల్లెలూయా. అంటే నేను ఇంకా ఫైనల్గా మీకు ఒకటే చెప్పేస్తున్నాను ఈ షార్ట్ మెసేజ్లో, నువ్వెంత క్రీస్తు కొరకు విశ్వాసంతో ఉంటే అంత దేవుడు అక్కడ నీకు ప్రత్యక్షం అవుతాడు. ఇది ప్రత్యక్షత అంటే. అక్కడ ప్రత్యక్షం ఏం చేస్తాడంటే, అంతవరకు నువ్వు చేయలేనటువంటి కార్యాలు చేయడానికి నీకు దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. అడుగు ముందుకు వేయలేనటువంటి ఆ పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని బట్టి ముందుకు వేయగలుగుతాడు. ఇది ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో కనానుకు నడిచినటువంటి అనుభవం. వెనకాల శత్రులు తరుముకుంటూ వస్తున్నారు, పక్క ఎర్ర సముద్రం ఎదురుండిపోయింది. కానీ అందరి విశ్వాసం ఏంటి అంటే, అందరి విశ్వాసం కాదు యాక్చువల్, అక్కడ అందరి అవిశ్వాసం ఏంటంటే ఇక్కడ మనం చచ్చిపోతాము అనేది. కానీ మోసే విశ్వాసం ఏంటంటే దేవుని వైపు చూడడం. అంటే మోసే ఒక్కడి విశ్వాసమే దేవుని వైపు చూశాడు. అందరి అవిశ్వాసం ఏంటంటే ఇక్కడ చచ్చిపోతాము మనం అనే అవిశ్వాసంతో ఉన్నారు. కనుక దేవుడి వైపు చూసినటువంటి మోషేకు ఎర్ర సముద్రం లోబడేలాగా దేవుడే చేశాడు. కాబట్టి మనకి ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా 100% దేవుడి వైపు చూస్తూ ఉన్నప్పుడు మోషేకు తన మార్గాలను తెలియపరిచి, మోసే విశ్వాసము నష్టము కాకుండా సముద్రమే 2 పాయలుగా చీల్చడానికి దేవుడు కృప చూపించినట్లుగా మనము కూడా విశ్వాసమునకు కర్త, ఎబ్రీ 12:1 విశ్వాసము కర్త దాన్ని కొనసాగించువాడైనా క్రీస్తు వైపు చూచుచు అన్నది బైబిల్. అంటే అలా క్రీస్తు వైపు మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, ఒక ద్వారం తెరబడుతుంది, అడ్డు తొలగిపోతుంది, ఆటంకాలు చెదిరిపోతాయి, సూర్యుడు మబ్బులన్నీ తొలగిపోయి సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా ఆ భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో నీ కొరకు నీతి సూడైనటువంటి క్రీస్తు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ స్పర్శ, ఆ ప్రేమ, ఆదరణ నీకెంతో కమ్మగా తీగా ఉండి నెమ్మది పొంది మళ్ళా నీ యాత్రను నువ్వు ప్రారంభిస్తావు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు.
కాబట్టి మనం చేయవలసిన సాధన ఏంటంటే దేవునికి నేను ఇష్టంగా ఉండాలి అని మనం ఆలోచించుకుని, దేవా నేను ఇలా మాట్లాడితే నీకు నచ్చుతున్నానా, నీకు నచ్చలేని మాటలు నేను మాట్లాడకూడదు. దేవా నేను ఇలా ప్రవర్తిస్తే నీకు నచ్చుతున్నానా, నీకు నచ్చలేనటువంటి ఆ బిహేవియర్ నాలో ఉండకూడదు ప్రభువా. ఎందుకంటే నీకు నచ్చలేనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద నా బ్రతుకు ముగించబడకూడదు. నీకు నచ్చిన వ్యక్తిగానే ఈ భూమి మీద నుండి నేను ఎద్దకు రావాలి ప్రభువా. కాబట్టి ఎప్పటికప్పుడు దేవునికి నచ్చేటట్లుగా మనం ఆలోచించుకుంటే అప్పుడు మనం ఏమవుతామంటే ఈ గొప్ప విశ్వాసము చేత బలమైనటువంటి కార్యాలు చేస్తే ఆశ్చర్యపోతారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఏలియాకి దేవదూతలే వచ్చారు ఆహారం పెట్టడానికి. తనకంటే బలహీనమైనటువంటి ఒక స్త్రీ సారెపతి ఎదురాలు పోషించింది, కాకులు వచ్చి పోషించే. అంటే ఇది ప్రకృతి ధర్మానికి టోటల్ గా వ్యతిరేకమైనటువంటి జీవితం. అంటే ఏలియా ఎలా జరిగిందంటే, ఏలియా అటువంటి గొప్ప విశ్వాస వీరుడు, ప్రార్థనాపరుడు. అంటే భక్తుల జీవితాల్లో వారు ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి వారు అటువంటి కార్యాలు చేశారు. ఈ తరంలో మరి ఎందుకు అటువంటి రిపీట్ అవ్వట్లేదు, జరగట్లేదు అని మనం అనుకున్నట్లయితే జరుగుతున్నాయి ఈ తరంలోనూ కూడా. అయితే అందరి ఆ విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తులు మనకు కనబడుతున్నారా? ఒకవేళ సమాజం ఆయన చూడగలుగుతుందంటే చూడలేకపోతున్నారు, కనబడట్లేదు. వాళ్ళు ఉన్నారు. డేవిడ్ బ్రెయిన్ హార్ట్ గారు 29 సంవత్సరాల వయసులో చనిపోయాడు ఆయన. కానీ ఆయన చావుకు మునుపు ఏమాత్రం అప్ టు బాటం ఆయన శరీరం సహకరించదు, సపోర్ట్ చేయదు. డేవిడ్ బ్రెయిన్ హార్ట్ జీవిత చరిత్ర చదివాను నేను. రెడ్ ఇండియన్స్ మధ్య, ఆంగ్లో ఇండియన్ల మధ్య ఎడారిలో గుర్రాల మీద ఆయన స్వార్థ పరిచర్య చేసి ఎందరినో క్రీస్తు దగ్గర నడిపించాడు. అంటే వాళ్ళు తమ విశ్వాసాల చేత రోగాల నుండి విడుదల పొందాలి, రోగం నుండి విడుదల పొందుతాని విశ్వాసాన్ని అనుకోలేదు. వాళ్ళకి అసలు నథింగ్ అన్నమాట అది. కానీ ఈ బలహీనతతో కూడా నేను కొన్ని ఆత్మలను సంపాదించాలి, దేవుని పని చేయాలి, నేననేది దేవునిలో ఉండాలి, దేవుని దృష్టిలో కనబడాలి అని వాళ్ళు ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కూడగట్టుకుని మరణ పడకల మీద నుండి చేయవలసినటువంటి కార్యాలు చేశారు. అందుకే దేవుడికి ఆ భక్త సమాజం నచ్చేసింది. అందుకే దేవుడు ఎన్ని మార్లు ఆయన సంతోషంగా బైబిల్లో చెప్పగలిగిన మాట చెప్పిన భక్తుడు భక్తుడు భక్తుడు. ఆ మాట అనడానికి త్రిత్వమైనటువంటి దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు, ఎంతో సంతోషపడ్డాడు. ఎందుకంటే భక్తుడు దేవుని మనసు ఎరిగిన వాడు, భక్తుడు దేవునికి నచ్చినటువంటి వాడు, భక్తుడు దేవునికి ఇష్టడి మాట. అందుకని అందుకనే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదంట. చూసుకో, భూమి మీద ఉన్నప్పుడు భక్తుడు దేవునికి ఇష్టడేనంట, మరణించిన తర్వాత కూడా భక్తుల మరణం 116వ కీర్తనలో రాయబడినట్లుగా అప్పుడు కూడా వాళ్ళు విలువైన వాళ్ళంట. అంటే భక్తుడు అనేటువంటి ఆ పదజాలాన్ని దేవుడు మాట్లాడడానికి, బైబిల్లో రాయించడానికి ఎంతో సంతోషించాడండి ఆయన. కాబట్టి ఆ సంతోషమైనటువంటి భక్తుల గుంపులో నువ్వు నేను ఉండాలి, ప్రయాణం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు అన్నమాట. ఈరోజు వాళ్ళకి నచ్చడానికి, వీళ్ళు నచ్చడానికి జనాలు రకరకాలుగా బలహీనం అయిపోతున్నారు, చివరికి ఎవరికి నచ్చలేకపోతున్నారు. కాబట్టి మన జీవితంలో ప్రతి నిత్యము దేవా నేనైతే నీకు నచ్చాలి తండ్రి. లాజరు జీవితం అదే. లాజరు జీవితం ఏమీ లేదు, ఈ స్థితిలో ఉన్నానా అయినా నీకు నచ్చాలి తండ్రి, నేను రోగినా అయినా నీకు నచ్చాలి, నేను భేదవాడినా అయినా నీకు నచ్చాలి, వాళ్ళందరూ అవమానించి నన్ను హేళన చేస్తున్నారు అయినా నీకు నచ్చాలి. నా ప్రార్థన కూడా అదే, నచ్చాలి, దేవునికి నచ్చాలి అంతే. చాప కింద నీరులాగా నువ్వు వెళ్ళిపో, దేవుడికి నువ్వు నచ్చుతూ ఉంటావు. నువ్వు ఆయనకు నచ్చావంటే ఆయన ఊరుకుంటాడేటి? నీ పట్ల చేయవలసినవి చెయ్యికి మానడు ఆయన. ఊహించని కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నదాంతోనే బేజలాజరు దేవుని స్తుతిస్తూ ఆయనకి ఇష్టడుగా ఉండకుండా తప్పిపోతానేమోనని ఆ అవమానాలను, గాయాలను, ఆకలి దప్పులను కూడా తనకి ఒక విశ్వాసంగా మార్చుకుని ఆ విశ్వాస కోటలో దేవునికి ఇష్టడైనటువంటి భక్తుడిగా మారిపోయాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మీరు, లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రజలు, ఇక్కడైనా నీ భక్తి జీవితం దేవునికి నచ్చేలాగా, నీ విశ్వాసము దేవునికి ఇష్టలుగా చేసేలాగా మార్చుకోవడానికి మనమందరము సాధన చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ తలలు వంచి ప్రార్థనలోకి ఫ్యాన్ వేసండి సార్ లేకపోతే